ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రియ ప్రభువును మన కొరకు కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ, శాంతి టీవీ వీక్షకులైన మీ అందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన కార్యక్రమ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి డైలీ ప్రోగ్రామ్ యొక్క వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మనకు జీవించడానికి, ఈ లోకంలో ఉండడానికి, మనుగడ సాధించడానికి, ఉనికి కలిగి ఉండడానికి దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించాడు. స్తోత్రం. హీ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్స్ ఫర్ వన్ మోర్ డే. మరొక రోజును మనకు ఇచ్చాడు, పొడిగించాడు. అందరూ బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. స్తుతించుటకు మనం సిగ్గుపడని వారుగా ఉండాలి. స్తుతించడానికి సంశయపడే వాళ్ళుగా, ఏంటి స్తుతించాలా వద్దా అనే ఆలోచన కలిగి ఉండకూడదు. మనం ఎప్పుడు స్తుతించడానికి, సదాకాలము స్తుతించడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానాలు, మార్నింగ్ మెడిటేషన్స్ పూర్తి అనుకుంటున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ప్రాముఖ్యమైనది. అది బ్రెయిన్ ఫుడ్ లాంటిది, బ్రెయిన్కి మంచి ఆహారం లాంటిది. అది బ్రెయిన్కి చక్కగా సహకరిస్తుందని సైన్స్ చెప్తుంది. అలాగైతే ఉదయకాలపు ధ్యానము చాలా ప్రాముఖ్యమైనది. అనగా రాత్రి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మిగతా సమయాల్లో ధ్యానం చేయాల్సిన అవసరం లేదని కాదు. కాబట్టి ఆత్మ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫుడ్ ఉదయము. మిగతా సమయాల్లో మనకి ఎప్పుడు తీరిక దొరికినా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండొచ్చు. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత ప్రాముఖ్యమో అలాగే స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ చాలా ప్రాముఖ్యం అనే సంగతిని గుర్తు చేస్తూ, మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించకపోతే దయచేసి నాతో కలిసి వాక్య భాగాలు ధ్యానించండి. లేదు అంటే ఈ కార్యక్రమం తర్వాత, ఈ కార్యక్రమం చూడడం ముగిసిన తర్వాత మీరు మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కొద్దిసేపు పర్సనల్ మెడిటేషన్ ధ్యానించండి. ఏంటి, ఏం చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఎలా చెప్పబడింది, ఎవరి గురించి చెప్పబడింది అనే వాటిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం. ఇటువంటి ప్రశ్నల్లో నుంచి ప్రభు యొక్క స్వరాన్ని మనం వినగలం, ప్రభు యొక్క ప్రత్యుత్తరాన్ని పొందగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో గత ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి విషయం, యేసు ప్రభు యొక్క శిష్యులు పొందినటువంటి శక్తి, ద పవర్ రిసీవ్డ్ బై ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్. అనగా పెంతెకోస్తు రోజు పొందుకున్న శక్తి. అదేంటండి, మనం పెంతెకోస్తు పండగకి రాలేదు కదా, అనగా 1వ అధ్యాయంలోనే ధ్యానాల్లో ఉన్నాం కదా. పెంతెకోస్తు రోజు పొందుకుంటారు అని చెప్పినట్టు శక్తి. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు రోజు మీ మీదకి వస్తాడు అని ప్రభు చెప్పలేదు. ఏ రోజు అని చెప్పలేదు. ఆయన వస్తాడు అని, ఎప్పుడు, ఉదయమా సాయంత్రమా అనేటువంటి సమయం చెప్పలేదు, సమయమే చెప్పలేదు. కానీ ఆయన వస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్ముని రాక ఎంత మర్మంగా ఉందో, ప్రభు యొక్క రాకడ కూడా, 2వ రాకడ కూడా అంత మర్మంగా ఉంది. మొదటి రాకడ సమయంలో ఉన్న వాళ్ళకి అంత మర్మంగా ఉంది. యేసు ప్రభు రాకడ, మొదటి రాకడైనా 2వ రాకడైనా అది మర్మంగా ఉంది. పరిశుద్ధాత్ముని రాకడ అది కూడా మర్మంగా ఉంది. వాళ్ళు ఎదురు చూశారు 9 రోజులు. ఒకవేళ 2 రోజులు ఎదురు చూసి, 3 రోజులు ఎదురు చూసి, 4 రోజులు ఎదురు చూసి, ఇక మా వల్ల కాదు, మాకు ఓపిక లేదని వెళ్ళిపోయింటే
వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవాన్ని మిస్ అయ్యేవాళ్ళు. దైవ సాన్నిధ్యము మనుషుల మీదకి దిగి రావడం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి అనుభవాన్ని వాళ్ళు మిస్ అయ్యేవాళ్ళు. వెయిట్ చేశారు, 9 రోజులు వెయిట్ చేశారు. ఇంకా వాళ్ళని 90 రోజులు నిరీక్షించేలా చేసి ఉంటే వాళ్ళు విసిగిపోయిండేవాళ్ళు. నువ్వు ఎంతవరకు భరించగలవో, ఎంతవరకు సహించగలవో, ఎంతవరకు నిరీక్షించగలవో ఇవి ఆయన ఎరిగి ఉన్నాడు. గాడ్ నోస్ యువర్ కెపాసిటీ. అందరూ 9 రోజుల వరకు అందరికీ సేమ్ నిరీక్షించే శక్తి ఉందా అంటే ఇంకా ఎక్కువ శక్తి కూడా ఉండేది. కానీ ఆయన ఎదురు చూశారు. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడు. బైబిల్లోని భక్తులు అనేకులు వేరు వేరు సమయాలు నిరీక్షించారు. యోసేపు తన దర్శనం యొక్క నెరవేర్పు కొరకు సుమారు 14 సంవత్సరాలు నిరీక్షించాడు. యాకోబు తను ప్రేమించినటువంటి రాహేలుతో వివాహం కోసం 14 సంవత్సరాలు నిరీక్షించాడు. అనగా ఓ మనిషి నిరీక్షించగలడు. అతని ఆత్మని, అతని శిష్టాన్ని నిరీక్షించే విధంగా 2000 సంవత్సరాలుగా సంఘం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. ద చర్చ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్, సెకండ్ కమింగ్ సిన్స్ 2000 years. ఈలోపు కొంతమంది విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చాడని, ఇక్కడికి వచ్చాడని, శాంక్చురీకి వచ్చాడని, ఎక్కడికి వచ్చాడనో, ముందే వచ్చేసాడనో, ఇలా వేరు వేరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆయన మధ్యలో ఒక చోటికి వెళ్ళి ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి వేరొక చోటికి వెళ్ళింటేనా ఈ యేసు ఏ విధంగా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడని చెప్పినప్పుడు మళ్ళీ మనం ఈ కొత్త కొత్త సిద్ధాంతాల్లోకి, కొత్త కొత్త ఆలోచన విధానంలోకి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. ఈ యేసు మరలా వస్తాడు అని ఆ ఇద్దరు మనుషులు చెప్పారు. వాళ్ళు దేవదూతలా ఎవరో కానీ వాళ్ళు చెప్పింది వాస్తవం. యేసు వెళ్ళిన దాని గురించి చెప్పారు. యేసు మరలా తిరిగి వస్తాడు, ఏ విధంగా వస్తాడని చెప్పారు కనుక వాళ్ళ మాటలు వీళ్ళకి స్పష్టతను కలుగు చేసి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ ప్రశ్నలు లేవు. మీరిద్దరు ఎవరు? మీ ఇద్దరికి ఎవరు చెప్పమని చెప్పారు? మీ ఇద్దరు ఎందుకు చెప్తున్నారు? మాకేనా, ఇంకెవరికైనా చెప్తున్నారా అనేటి ప్రశ్నలకి అక్కడ అవకాశం లేదు. వాళ్ళు చెప్పింది స్పష్టం, వీళ్ళు విన్నది స్పష్టం, వాళ్ళకి అర్థమైంది స్పష్టం. అర్థమైపోగానే వెంటనే వాళ్ళు అక్కడ ఉండకుండా, కొండ మీద దిగి వచ్చి మేడ గదిని ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం. పోయినసారి మనం అనగా నిన్నటి ఎపిసోడ్లో 4 రకాల శక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. 4 different kinds of powers. The first power is the power of the gospel. సువార్తకు శక్తి ఉంది. ఎలా చెప్తున్నాం? మారినటువంటి అనేకమైన జీవితాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మారినటువంటి పౌలు జీవితం, సౌలు జీవితం, మారినటువంటి అనేకమైన జీవితాలు, వాక్యం ద్వారా పట్టబడిన అనేకమైన జీవితాలు. ఇప్పటికి కూడా సువార్త యొక్క శక్తి నశించిపోలేదు. ఎందుకని చెప్తుంటాను, రకరకాల ఇజాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఎవాంజలిజం అనేది ఫెయిల్ కాలేదు. కమ్యూనిజం ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయింది, ఎందుకు అనేటువంటి వివరాలకు మనం వెళ్ళలేదు. ఫాసిజం, నాసిజం అనేటువంటి ఇజాలు ఫెయిల్ అయిపోయినాయి, కానీ ఎవాంజలిజం అనేటువంటి ఇజం ఫెయిల్ కాలేదు. ఈ ఎవాంజలిజంలో నుంచి ఇంకొక ఇజం బయటకు వచ్చి బ్యాప్టిజం వచ్చింది. ఈ ఇజం కూడా ఫెయిల్ కాలేదు. ఆ పెద్ద ఇజంలోంచి చిన్న ఇజం వచ్చింది. ఇవి 2 కొనసాగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఏకైక ఇజం ఎవాంజలిజమే. స్తోత్రం. హల్లెలూయా. సువార్త యొక్క శక్తి. రెండవది పునరుత్థానం యొక్క శక్తి. యేసు పునరుత్థానం యొక్క శక్తి. నేను పునరుత్థానపు బలాన్ని ఎరగాలి. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. యేసు యొక్క పునరుత్థానం యొక్క స్టోరీ నేను చదవాలని కాదు, యేసు యొక్క పునరుత్థానం గురించి సువార్తికులు ఏం రాశారో నేను చదవాలని కాదు. ఐ వాంట్ టు నో ఆర్ ద టేస్ట్ ఆర్ ద ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసును లేపినటువంటి అదే ఆత్మ మనలను, మన మరణమునకు లోనగు శరీరం, లేకపోతే నశించిపోతున్నటువంటి మన ఆత్మను బతికింపగలదు, జీవింపజేయగలదు అని మనం అక్కడ చూస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. పునరుత్థానపు శక్తి. మూడవది మనం ఆలోచించింది భక్తి యొక్క శక్తి. ద పవర్
of our religion or power of our spirituality, power of our devotion or power of godliness. దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుణ్ణి కలిగి వ్యవహరించే విధానం, దాన్నే భక్తి అన్నారు. గాడ్లీనెస్, గాడ్లెస్నెస్ కాదు, గాడ్లీనెస్, దేవుణ్ణి కలిగి ఉన్న స్థితి. 4వది వాక్యం యొక్క శక్తి. తిమోతి, వాక్యం రక్షించింది. రక్షించుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలు, వాటిని నువ్వు బాల్యము నుంచి ఎరుగుదు. నువ్వు రక్షింపబడ్డావు, దేవునికి స్తోత్రం. మీ అవ్వ వలనో మీ అమ్మ వలనో ఏదో జరిగింది, 3 జనరేషన్గా మీ ఇంట్లో విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, యేసు మీద విశ్వాసం ఉంది, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను అన్నట్టుగా అలా ఉండాలండి కుటుంబాలు. మొదటి శతాబ్దములోనే 3 జనరేషన్స్ యొక్క ఫెయిత్ని గురించి ప్రస్తావించబడింది. పౌలు గారే ఒక కుటుంబం యొక్క 3 జనరేషన్స్ యొక్క ఫెయిత్ని గురించి, అవ్వ, అమ్మ, కుమారుని యొక్క విశ్వాసాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. విశ్వాసం సన్నగిల్లడానికి వీల్లేదు. విశ్వాసంలో కుటుంబమైనా, వ్యక్తి అయినా, సంఘమైనా వెనకంజ వేయడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. గత ఎపిసోడ్లో ఈ 4 విషయాలు మనం ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనము ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. మనందరికీ తెలిసిన వాక్య భాగమే, మూలవాక్యం. అపోస్తుల కార్యానికి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయినటువంటి ద కీవర్డ్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపోస్తుల యొక్క కార్యములు. లేదంటే దీన్ని నేను ఆరంభంలో చెప్పినట్టుగా దీన్ని అపోస్తుల కార్యములు అనడానికి వీల్లేదని కొంతమంది విభేదిస్తున్నారు. అపోస్తులందరి కార్యాలు కాదు ఇవి, కేవలం 4 అపోస్తుల కార్యాలే కదా ఇవి. అనగా పేతురు, యోహాను, యాకోబు మరియు పౌలు, ఈ 4 అపోస్తుల కార్యాలే కదా. మిగతా 8 మందో 7 మందో కార్యాలు కాదు కదా. కాబట్టి దీన్ని అపోస్తుల కార్యములు అనడానికి సమంజసం కాదు అని కొంతమంది. సరే, కార్యములు, ద యాక్ట్స్ అనుకుందాం. యాక్ట్స్ అంటే ఎవరు యాక్ట్స్? ఎవరో ఒకరి యాక్ట్స్ ఉంటాయి. ఏదర్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, ఏదర్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ త్రూ గాడ్. అపోస్తుల ద్వారా దేవుని కార్యాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగని అపోస్తుల కార్యముల పేరు మార్చాలని కాదు నేను ప్రతిపాదించడం. మనం అవగాహన చేసుకుంటున్నాం కొన్ని విషయాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు పొందుకున్న శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తిని ఆది దినాల్లో పొందుకున్న శక్తిని అంత్య దినాల్లో శిష్యులు పొందుకోవాలని మనం ఆలోచిస్తూ వచ్చాం. చదువుదాం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, అదే వాక్యము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. స్తోత్రం. బట్ ఐ ప్రామిస్ యూ దిస్, అనగా నా సహోదరులారా, అపోస్తులారా, శిష్యులారా, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో చేయి వాగ్దానం ఏదనగా, నేను మీతో నిశ్చయముగా చెబుతున్న సంగతి ఏమనగా అన్నట్టు అనమాట. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ, అనదర్ కంఫర్టర్ విల్ కమ్ అపాన్ యూ. నాకు బదులుగా నేను వేడుకుంటే వచ్చేటటువంటి వ్యక్తి ఆయన మీ మీదకి వస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన అనేకమైన రోజుల తర్వాత, కొద్ది దినముల్లోగా ఆయన మీ మీదకి వస్తాడు. హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ అండ్ యూ విల్ బీ సీజ్డ్ విత్ పవర్. శక్తి చేత పట్టబడతారు మీరు, శక్తిని మీరు పట్టుకుంటారు. యూ విల్ బీ మై మెసెంజర్స్. నాకు మెసెంజర్స్ కావాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు, నేను లోకంలో ఉన్నప్పుడు నాకు మెసెంజర్స్గా, కో మెసెంజర్స్గా మీరున్నారు. నౌ యూ విల్ బికమ్ మెసెంజర్స్. మెసెంజర్స్ ఆఫ్ పీస్, మెసెంజర్స్ ఆఫ్ గాస్పల్, మెసెంజర్స్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ కింగ్డమ్. దేవుని రాజ్య సువార్త యొక్క సందేశకులు, రాయబారులు. ఎక్కడికి? యెరూషలేముకి, మీ మత సంబంధమైన నగరానికి. అంతేకాకుండా మీ ప్రాంతమైనటువంటి, మీ మండలము, మీ జిల్లా అనుకోండి, మీ ఆ దక్షిణ భాగం మొత్తానికి, అంతేకాకుండా అన్ని చోట్లకి, చాలా ప్రాంతాలకి, అనేకమైన ప్రాంతాలకి, దేశాన్ని మొత్తాన్ని మీరు చుట్టూ వస్తారు, దేశాన్ని కవర్ చేస్తారు.
దేశాన్ని స్వార్థతో నింపుతారు, దేశాన్ని దేవుని వాక్యంతో నింపుతారు. చట్టాలు ఉన్నాయి, బెదిరించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకతలు ఉన్నాయి, వేరు మతాలు ఉన్నాయి, కష్ట నష్టాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ నో ప్రాబ్లం, యూ విల్ రీచ్. స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం మొత్తానికి వ్యతిరేకంగా సువార్త ఉంటుంది. మాకు తెలియదు, చేయదు, చెందదు అంటే కుదరదు. సువార్త ప్రకటించబడింది. రాజ్య సువార్త అపోస్తలుల ద్వారా ఆసియా ఖండంలోను, ఐరోపా ఖండంలోను, ఆఫ్రికా ఖండంలోను ప్రకటించబడింది. 3 ఖండాల్లో ప్రకటించబడింది. దేవుని స్తోత్రం. 12 మంది అపోస్తలుల ద్వారా 3 ఖండాల్లోకి సువార్త వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ హిస్టారికల్ బయోగ్రఫీ మనం చదువుతున్నప్పుడు, డాక్టర్ లూకా గారు రాసినటువంటి ఏ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మనం ఇటు విషయాలు అర్థం చేసుకుంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మీరు చాలా ప్రాంతాలకి, డిస్టెంట్ ప్లేసెస్, నియర్ ప్లేసెస్కి వెళ్ళారు, ఫార్ ప్లేసెస్కి వెళ్తారు. ఆత్మ రావడానికి ముందు దగ్గరే ఉన్నారు, మీ బంధువుల దగ్గర, మీ ఊరోళ్ళ మధ్యలో, మీ కులం వాళ్ళ మధ్యలో ఉన్నారు. కానీ ఆత్మ వచ్చిన తర్వాత కులం ఏంటి, మతం ఏంటి అని భావించి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఏవేవో తెగల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. లిపి లేని భాష కలిగినటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నారు. బైబిల్ అందుబాటులో లేని ప్రజలు, నాగరికత తెలియని ప్రజలకు, వస్త్రాలు ధరించుకోవడం తెలియని ప్రజలకి వెళ్తున్నారు. గోయింగ్ ఎవ్రీవేర్, గాస్పల్ ఈజ్ గోయింగ్ ఎవ్రీవేర్. స్తోత్రం. స్వార్థ అన్ని చోట్లకి వెళ్తుంది. నువ్వు నేను వెళ్ళలేని చోటికి కూడా స్వార్థ వెళ్తుంది. దేవుని స్తోత్రం. గాస్పల్ ఈజ్ పెనట్రేటింగ్ ఎవ్రీవేర్. అది చొచ్చుకుని పోతుంది, దూసుకుని పోతుంది. సువార్త గంటలు మోగుతున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. సువార్త సైరన్ మోగుతుంది, సువార్త బోర మోగుతుంది. దేవుని స్తోత్రం. మీరు నాకు సాక్షులై ఉంటారు. మీ సాక్ష్యం, నేను మీ జీవితంలో ఏం చేశాను, యేసు మన జీవితంలో ఏం చేశానో దాని గురించి సాక్ష్యం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. యేసు మన జీవితంలో ఏం చేశాడో అదే సువార్త, అదే గుడ్ న్యూస్. నా జీవితంలో జరిగింది అవతల వ్యక్తి జీవితంలో జరగాలి. దట్స్ ఎ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఉంది ఈ ప్రజలకి. బ్యాడ్ న్యూస్ మధ్యలో, బ్యాడ్ న్యూస్ వింటూ జీవిస్తున్నా, బ్యాడ్ న్యూస్ చదువుతూ జీవిస్తున్నా, బ్యాడ్ న్యూస్ని యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో చూస్తున్న ప్రజలకు ఒక గుడ్ న్యూస్ ఉంది. దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫ్రమ్ గాడ్, గుడ్ న్యూస్ ఫ్రమ్ హెవెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మీరు శక్తిని పొందుకుంటారు. యూ విల్ రిసీవ్ పవర్. శక్తి, మీ ఆత్మలో శక్తి ఉంటుంది. ఆత్మలో బలపరచబడతారు మీరు. బలహీన స్థితిగతులన్నీ తొలగిపోతాయి, నీరసాలు తొలగిపోతాయి, శక్తి వస్తుంది. నిటారుగా నిలబడే శక్తి, నడిచే శక్తి, పరిగెత్తే శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు, శక్తిని గురించి చెప్పినప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5, 6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును అనుభవించిన తర్వాత చాలండి. స్తోత్రం. హల్లెలూయా. For once a person has come into God's light and tasted the gifts of the heavenly realm and has received the Holy Spirit and feasted on the good word of God and has entered into the power of the age that is breaking in. స్తోత్రం. Feasted on the good word of God అనగా దేవుని వాక్యము అనేటువంటి ఆ మంచి వాక్యపు విందును అనుభవించినవాడు, ఆరగించినవాడు. అండ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద పవర్ ఆఫ్ ద ఏజ్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రాబోయేటువంటి యుగముల, రాబోయే ప్రపంచం యొక్క, మహిమ ప్రపంచం యొక్క శక్తిని అడ్వాన్స్గా అనుభవించడం. రాబోవు యుగముల శక్తిని, సరే మనం దాన్ని కూడా మనం ఆలోచించడం లేదు. బైబిల్లో చెప్పబడినటువంటి 4 శక్తుల్ని, వేరు శక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గత ఎపిసోడ్లో చెప్పినట్లు కాదు, కానీ ఇవి వేరు విషయాలు. ఒకటి, మన మూల భాషల్లో చెప్పబడినట్లుగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే,
దాన్నే కోవా అనే పేరుతో పిలిచారు. అది సామర్థ్యము కలిగినటువంటి, సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి శక్తి. అదే సామర్థ్యం, దట్స్ కెపాసిటీ ఆర్ క్యాపబిలిటీ. అది అనగా కోవా అని KOAH కోవా అని పిలువబడినటువంటి ఆ మాట, పాల్కోవా కాదండి, కోవా అని పిలువబడినటువంటి ఆ శక్తి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనం. స్తోత్రం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. yes ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. He has given us power to secure, to gain blessings or wealth or financial sources. ఆయన మనం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని కలుగజేశాడు. కోవా అంటే సామర్థ్యం, సంపాదించుకునేటువంటి సామర్థ్యం. ఈ శక్తి మనకు కావాలి. బాగా సంపాదించుకుంటున్నాడు అనే కొంతమంది గురించి చెప్పుకుంటున్నాం. సంపాదించుకునేటువంటి శక్తి మాకెందుకులేండి సరిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సంపాదించుకునేటువంటి శక్తి, ద పవర్ ఇన్ గెయినింగ్, గ్రేట్ ఇన్ గెయినింగ్, ఎక్కువగా బలంగా ఎక్కువ అనగా శక్తి ఉందిలో, ఇందులో సామర్థ్యం, జీవితాన్ని చేయడానికి, జీవనాన్ని చేయడానికి కావలసినటువంటి, ఉపజీవనానికి కావలసినటువంటి శక్తి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం గమనిస్తే అక్కడ రాయబడింది, అక్కడ ఒక శక్తిని గురించి రాయబడింది. గ్రీకు భాషలో దానికి ఎగ్జౌసియా అన్నారు. ఒకటి కోవా శక్తి, రెండవది ఎగ్జౌసియా అని చెప్పబడిన శక్తి. ఏంటి ఆ శక్తి అంటే అధికారముతో కూడుకున్న శక్తి. ఇట్స్ ద పవర్ ఈస్ రిలేటెడ్ విత్ అథారిటీ. కొండ ఎక్కి తన ఇష్టమైన వారిని, తనకు నచ్చిన వారిని పిలవగా దేవుని స్తోత్రం. వాళ్ళు ప్రకటించడానికి, రోగాల్ని బాగు చేయడానికి, దెయ్యాల్ని వెలగొట్టడానికి అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. హి హస్ గివెన్ దెమ్ అథారిటీ. అనగా ఆయన దగ్గర నుంచి పొందుకున్నది సామర్థ్యం దేవుడు కలుగు చేశాడు. అదే సమయంలో సేవ చేయడానికి కావలసినటువంటి శక్తిని, అధికారం. ఒక మామూలు వ్యక్తి చెప్పేదానికి, ఒక ఎమ్మెల్యే చెప్పేదానికి తేడా ఉంటుంది. తేడా ఏంటి? ఆయనకున్నట్టు అధికారం. అధికార పీఠం మీద కూర్చున్నాడు కాబట్టి అతని మాటకి విలువ ఉంది. అధికార పీఠం మీద కూర్చోని వానికి విలువ లేదు. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయం, మనం వాళ్ళు ఎగ్జౌసియా అని చెప్పబడినటువంటి ఆ శక్తి, అది అధికారముతో కూడుకున్నటువంటి శక్తి. మొదటిది సామర్థ్యంతో కూడుకున్న శక్తి సంపాదించుకోవడానికి, రెండవది చేయడానికి, సేవ చేయడానికి కావలసినటువంటి యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినట్టు ఎగ్జౌసియా అని చెప్పబడిన శక్తి. మూడో శక్తిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32, 33 వచనాలు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారైండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు, బహుబలముగా విత్ పవర్, అక్కడ ఉపయోగించబడినమాట. బహుబలముగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇదే మాట ఉపయోగించబడింది. డునామిస్ అని చెప్పబడినటువంటి శక్తి అనగా మన ఆంతర్యములోకి అవసరమైనటువంటి శక్తిని నింపాడు. బ్యాటరీ ఏ విధంగా ఛార్జ్ అయిందో ఆ విధంగా మనల్ని ఛార్జ్ చేసి మన లోపల నింపాడు. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా 2 విధాలైన నింపుదల, ప్లెరో అనేటువంటి నింపుదల, ప్లెతో అనేటువంటి నింపుదల.
ప్లేరో అంటే లోపల, ప్లేతో అంటే వెలుపల, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఫీలింగ్స్. సరే, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. మూడోది సూచక్రియలు చేయడానికి కావలసినటువంటి శక్తి. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, ఫైనల్లీ అని చెప్పేసి చెప్తున్నాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 6వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. నౌ మై బిలవ్డ్ వన్స్, I have saved these most important truths for the last. Be supernaturally infused with strength through your life union with the Lord Jesus. Stand victorious with the force of His explosive power flowing in and through you. నాలుగో శక్తి, అది పరిపాలన చేయడానికి, డామినేషన్ చేయడానికి, ఆధిపత్యం చేయడానికి, పెత్తనం చేయడానికి కావాల్సిన శక్తి. మీరు వీటిని ఏలండి అని దేవుడు ఆదిలో చెప్పాడు, ఆదామావులతో, ఆది దంపతులతో. డామినేషన్, డొమినియన్ పవర్, అది దేవుని స్తోత్రం. మూల భాషల్లోంచి మనం అర్థం చేసుకుంటున్న 4 విషయాలు. కోవా అనేటువంటి పవర్, రెండోది ఎగ్జౌసియా అనేటువంటి పవర్, మూడోది డునామిస్ అనేటువంటి పవర్, నాలుగోటువంటి పవర్ క్రేటోస్ అని చెప్పబడే పవర్. అది ఏంటంటే పెత్తనం చేయడానికి, రూల్. ఇక మీదట మీ మీద పాపం ఏలుబడి చేయదు, కృప ఏలుబడి చేస్తుంది. మీరు పాపాన్ని ఏలుబడి చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలుబడి చేసేటువంటి శక్తి క్రేటోస్ పవర్. పవర్ అంతా ఒకటే, పవర్ యొక్క వేరువేరు స్థాయిలు, పవర్ పనిచేసేటువంటి విధానాలు. ఎనర్జీ లేకపోతే వేరువేరు ఫామ్స్లో ఉంటుంది. కెమికల్ ఎనర్జీనో, ఫిజికల్ ఎనర్జీనో, రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి. అలాగే దైవ శక్తి కూడా వేరువేరు విధాలుగా, సామర్థ్యపు శక్తి, సంపాదించుకునేటువంటి శక్తి, అధికారముతో కూడుకునే శక్తి, సూచక్రియలు చేసే శక్తి, అంతేకాకుండా ఆధిపత్యం, పెత్తనం చెలాయించడానికి కావలసిన శక్తి. ఏదేమైనప్పటికీ దేవుడు తన శిష్యుల్ని బలవంతులుగా చేయాలనుకున్నాడు. నేను వారిని యెహోవా యందు బలశాలుడుగా చేయుదును అని జకర్యా గ్రంథంలో చెప్పబడిన మాట. ఇది నాలో ప్రభువు కోసం బలవంతులుగా మారి, ప్రభువులో బలవంతులుగా నిలబడి ముందుకు సాగడానికి ఆయన మనకు ఎంతగానో సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ ప్రత్యేకమైన ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.